ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఒక హిస్టరీ ప్రొఫెసర్ కోణంలో ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదేంటంటే ఒకే ఒక్క శాశ్వతమైన ఆత్మ యొక్క కర్మచక్రం. అవును, వేదవతి నుండి ద్రౌపది వరకు ఈ ఆత్మ చేసిన సుదీర్ఘమైన ప్రయాణాన్ని మనం కలిసి డీకోడ్ చేద్దాం రండి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అసలేం జరిగింది? రక్తం ఏరులై పారింది, ధర్మం గెలిచింది, అంతా బాగానే ఉంది. కాని పాండవులు తమ ప్రయాణం ముగించి హిమాలయాలకు వెళ్లేటప్పుడు ద్రౌపది అందరికంటే ముందుగా నేలకొరుగుతుంది కదా. మరి ఆ అగ్నిగుండం నుండి పుట్టిన శక్తి తన కర్తవ్యం ముగిశాక ఏమైపోయినట్లు? ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం నిజంగా అక్కడితోనే ముగిసిపోయిందా? ఈ ప్రశ్నలు కొంచెం ఆలోచింపజేస్తాయి కదూ. సరే, ఈరోజు మన ఈ కర్మ సంబంధిత కేస్ స్టడీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందంటే కురుక్షేత్ర మావల జరిగిన విషయాలు, ఆ మొదటి శపథం, మాయాసీత అనామలి, పంచశక్తులు, జానపద కథల్లోని ప్రతిధ్వనులు, ఇంకా ఈ శాశ్వతమైన కర్మచక్రం గురించి మనం ఫాస్ట్గా చూసేద్దాం. రైట్, కురుక్షేత్రం తర్వాత ఈ పాత్ర చుట్టూ ఉన్న ఆ కర్మ సంబంధిత పజిల్ను ఒకసారి చూద్దాం. అసలు ద్రౌపదిని కేవలం యుద్ధంలో నష్టపోయిన ఒక బాధితురాలిగా చూడటం కరెక్టేనా? హిందూ సంప్రదాయాల ప్రకారం ద్రౌపదిని పంచకన్యలలో ఒకరు అంటారు. దీని వెనుక ఒక పెద్ద లాజిక్ ఉంది. ఈ 5 స్త్రీలు భూమిపై ఎన్ని భయంకరమైన కష్టాలు పడినా వాళ్ల ఆత్మలు మాత్రం ఎప్పటికీ పవిత్రమైనవిగానే పరిగణించబడతాయి. అంటే ద్రౌపది అనుభవించిన కష్టాలు, ఆ అవమానాలు ఊరికే రాలేదు. అదంతా ఒక సుదీర్ఘమైన ఆత్మ పరిణామ క్రమంలోని శుద్ధి ప్రక్రియలో భాగమే అన్నమాట. అయితే ఈ స్టోరీకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ కర్మ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఆ మొదటి శపథం దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ టైంలైన్ చూడండి. ప్రాచీన యుగాల గుండా ఈ ఆత్మ ఎలా ట్రావెల్ చేసిందో ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. కృతయుగంలో వేదవతి చేసిన తపస్సు, ఆ తర్వాత త్రేతాయుగంలో మాయాసీత అగ్నిపరీక్ష, ఆపై ద్వాపరయుగంలో ద్రౌపది ప్రతీకారం. ఇవన్నీ వేర్వేరు వ్యక్తుల కథలు కావండి. ఒకే ఆత్మ తాను రూపాలను మార్చుకుంటూ వచ్చిన ఎపిక్ హిస్టారికల్ జర్నీ. ఈ 2 జన్మాలకు మధ్య ఉన్న కాంట్రాస్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఒకవైపు చూడండి, వేదవతి ఒంటరిగా తపస్సు చేసుకునే ఒక మహిళ, రావణుడి వల్ల అవమానం పాలై అగ్నిలో దూకి శపించింది. మరోవైపు ద్రౌపది ఒక పవర్ఫుల్ మహారాణి, నిండు సభలో అవమానించబడితే ఏకంగా మొత్తం అధర్మాన్నే కోకటివేళ్లతో పికిలించేసింది. ఒక ఒంటరి తపస్వినిచ్చిన శాపం యుగాలు మారేసరికి వ్యవస్థాగతమైన అధర్మాన్ని ఎలా నాశనం చేసిందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ ప్రయాణంలో త్రేతాయుగంలో జరిగిన ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఒక ఇంట్రెస్టింగ్, పెద్దగా ఎవరికీ తెలియని ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదే మాయా సీతా మిస్టరీ. ఈ మాయా సీత గురించి దేవీ భాగవతం చాలా డీటెయిల్డ్గా చెప్తుంది. రావణుడు వచ్చినప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతను దాచి ఆ ప్లేస్లో వేదవతి అంశ అయిన మాయాసీతను ఉంచుతాడు. యుద్ధం తర్వాత అగ్నిపరీక్ష జరిగినప్పుడు ఆ మాయాసీత అగ్నిలో ప్రవేశించి అప్పుడే శివుడిని ఒక కోరిక కోరుకుంటుంది. తరువాతి జన్మలో తనకు అత్యంత బలవంతులైన రక్షకులు కావాలని. ఆలోచించండి, విపరీతమైన ఒంటరితనం వల్లే కదా ఆమె అలా కోరుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రక్షణ గురించిన ఆ పారాడాక్స్ చూడండి. శివుడి వరం వల్ల 5 పవర్ఫుల్ భర్తలను పొందిన ఆ నిండు కౌరవ సభలో ఏమైంది? ఆమె పూర్తిగా ఒంటరిదైపోయింది. రక్షకులు ఎంతమందున్నా సరే చివరకు తనను తాను రక్షించుకోవడానికి ఆ పరమాత్మ దయపైనే ఆధారపడాల్సొచ్చింది. కర్మ సిద్ధాంతంలో ఒక ఆత్మ ఎదుర్కొనే అల్టిమేట్ టెస్ట్ అంటే ఇదేనేమో కదా. సరే, ఒక అకాడమిక్ యాంగిల్లో చూస్తే ప్రాచీన గ్రంథాలు అసలు ఈ ద్రౌపది అనే పవర్ఫుల్ మహారాణి క్యారెక్టర్ని ఎలా డీకన్స్ట్రక్ట్ చేశాయో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం ద్రౌపది కేవలం ఒక మామూలి మనిషి కాదు, ఏకంగా 5 దివ్యశక్తుల కలయిక. ఇంద్రాణి, అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి, దిక్పాలకురాలైన నైరుతి, సరస్వతి అంశ అయిన భారతి, ఇంకా స్వచ్ఛతకు ప్రతీక అయిన విమల. ఈ 5 ఎనర్జీస్ కలిస్తేనే ద్రౌపది. సొసైటీలో ఒక భారీ మార్పును తీసుకురావడానికే ఈ 5 శక్తులు ఒక్కటై ఆమెగా జన్మించాయన్నమాట. అంటే ఆమె ఫేస్ చేసిన కష్టాలు, ఆమె చేసిన ప్రతిజ్ఞ జస్ట్ ఒక పర్సనల్ ట్రాజడీ కాదు. ఆమె అలా ముడివేయకుండా వదిలేసిన ఆ కేశాలు ఒక మహా సామ్రాజ్య పతనానికి పునాది వేశాయి. అప్పటి సమాజంలో పాతుకుపోయిన అన్యాయాన్ని
ఆగండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. వేయడానికి ఆమె ఒక అల్టిమేట్ వెపన్గా పనిచేసిందని చరిత్ర ఘంటాపదంగా చెబుతోంది. ఈ కేస్ స్టడీని కేవలం ఇతిహాసాలకే పరిమితం చేయకుండా బయటి ప్రపంచంలో ఈ కర్మశక్తి వేర్వేరు సంస్కృతులలో జానపదాల్లో ఎలా ప్రతిధ్వనించిందో ఒక్కసారి చూద్దాం. ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ఆమెను ఒక గ్రామ రక్షక దేవతగా ద్రౌపదమ్మగా పూజిస్తుంటారు. అలాగే తమిళ ఫోక్లోర్ మధురై వీరన్ కథలో అయితే ఆమె ఒక బ్రేవ్ ప్రిన్సెస్గా మళ్లీ పుట్టిందని నమ్ముతారు. అంతేకాదు బౌద్ధుల కృష్ణ జాతక కథలో ఈమె ఆత్మ రాజసగుణం నుండి సాత్విక గుణానికి మారి చివరకు నిర్వాణాన్ని పొందిందని రాశారు. అంటే ఈమె స్టోరీ ఎంతలా స్ప్రెడ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ఆత్మ యొక్క జర్నీ ఎక్కడికి చేరుకుంది అనే విషయానికొస్తే ఒక చారిత్రక ముగింపు మనం డ్రా చెయ్యొచ్చు. ఈ కొటేషన్ చూడండి, పరిస్థితులు మనల్ని ఎంతగా అణచివేసినా మనలోని అగ్నిని మాత్రం ఆర్పలేవు. ఆ అన్యాయంపై పోరాడే స్ఫూర్తి ప్రతి యుగంలోనూ ఏదో ఒక రూపంలో పుడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ కూడా ముఖ్యంగా స్త్రీల ఆత్మగౌరవం కోసం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఒక శాశ్వతమైన సైకిల్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ప్రాచీన యుగాలకు ఇప్పటి మన వాస్తవికతకు ఒక చిన్న లింక్ పెట్టి ఆలోచిద్దాం. అన్యాయాన్ని ప్రశ్నించే ఆ ఎటర్నల్ ఫైర్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ మండుతోంది? ఎవరి రూపంలో ఆ పోరాటం కొనసాగుతోంది? ఈ ప్రశ్నను మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఆగండి వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.